సినిమా చెట్టు మళ్లీ నవ్వింది. నేల కొరిగి మోడు వారిన చోటే చిగురించింది. గ్రామస్తులు సినీ ప్రేమికుల ప్రయత్నంతో పునర్జీవమైంది. వంశీ సినిమాలతో పాటు అనేక చిత్రాల్లో కనువిందు చేసిన గోదావరి తీరంలోని నిద్రగన్నేరు చెట్టు తిరిగి ప్రాణం పోసుకుంది. వరదలకు రెంటుగా చీలి నేల కొరిగిన సినిమా చెట్టు తిరిగి ఎలా బతికింది? చెట్టు కోసం దర్శకుడు వంశీతో పాటు గ్రామస్తులు, పర్యావరణ ప్రేమికుల పట్టువదలని ప్రయత్నాలు ఎలా ఫలించాయి? వంశీ సినిమా అనగానే గోదావరి తీరం గుర్తొస్తుంది. ఆ తీరంలో ఆజానుబాహుడిలా ఎదిగిన నిద్రగన్నేరు చెట్టు గుర్తొస్తుంది. వంశీ తీసిన ఎన్నో చిత్రాలకు ఈ చెట్టు సజీవ సాక్షి. దశాబ్దాల చరిత్రను చూసిన ఈ సినిమా చెట్టు గోదావరి వరదలకు నేల కొరిగింది. ఇప్పుడు ఆ సినిమా చెట్టు పునరుజ్జీవమైంది, మళ్లీ చిగురించింది. వంశీ సహా కొందరి చొరవతో తిరిగి ప్రాణం పోసుకుంది. ఎన్నో చలనచిత్రాల్లో కనువిందు చేసి నేల కొరిగిపోయిన సినిమా చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. ఎక్కడా లేని విధంగా మళ్ళీ అందాలను ఆరబోసుకుంటున్నది ఈ చెట్టు. అయితే తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం గ్రామంలో ఉన్న ఈ సినిమా చెట్టుని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి ఇక్కడ ప్రయత్నాలు అయితే ఫలించినవి జరిగినాయి. ఈ చెట్టు పడిపోయినప్పుడు ప్రజలందరూ కూడా ఎటువంటి దిగ్భ్రాంతి చెందారో ఇప్పుడు మళ్ళీ చెట్టు చిగురించడంతో మళ్ళీ వాళ్ళలో ఆనందం వెల్లివిరుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోదావరి ఏటిగట్టుపై ఉన్న ఈ చెట్టు నీడన ఎన్నో చిత్రాల షూటింగ్స్ జరిగాయి. ఈ సినిమా చెట్టు చరిత్ర, సెంటిమెంట్ మాటల్లో చెప్పలేనిది. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నిద్రగన్నేరు చెట్టు దగ్గర 150కి పైగా సినిమాలు చిత్రీకరించారు. ప్రముఖ సినిమా దర్శకులు వంశీ 23 సినిమాలు తీస్తే అందులో 22 సినిమాల్లో ఈ చెట్టు కనువిందు చేసింది. అందుకే కాలక్రమంలో ఈ చెట్టుకు సినిమా చెట్టు అనే పేరొచ్చింది. సినిమా చెట్టు బాగా ఉన్నప్పటి దృశ్యాలివి. వరదలకు నేలకూలిన చెట్టు తిరిగి ప్రాణం పోసుకుంది. ఇప్పటి దృశ్యాలివి. ఈ చెట్టు దగ్గర సినిమాలో ఒక్క షాట్ తీసినా మూవీ హిట్ అవుతుందనే సెంటిమెంట్ సినీ పరిశ్రమలో ఉంది. అందుకే అగ్ర హీరోలు, దర్శకులు ఇక్కడికొచ్చి తమ సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో సినిమా చెట్టు కనిపించాలని ప్లాన్ చేసేవారు. మధ్యాహ్నం వేళలో ఈ చెట్టు కొమ్మలకు ఊయల కట్టి ఊగుతుంటే కింద గలగల పారే గోదావరి, చుట్టూ ప్రశాంత వాతావరణంతో ఎవరైనా తన్మయత్వంతో శరీరం పులకరించిపోవాల్సిందే. ఇంత చరిత్ర కలిగిన ఈ చెట్టు 2024 జూలై 29న నేల కొరిగింది. గోదావరి వరదలు, అధిక వర్షాలకు చెట్టు రెండుగా చీరి కూలింది. గోదావరి వరద ఉధృతి వల్ల సినిమా చెట్టుకు ప్రమాదం పొంచి ఉందని రక్షణ వలయం ఏర్పాటు చేసి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఎన్నోసార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదు. చివరకు అందరూ ఊహించినట్లుగానే సినిమా చెట్టు నేల కొరిగిపోయింది. గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా ఏటిగట్టు కోతకు గురవుతుంది. ఆ కోత చెట్టుకు ముప్పుగా మారింది. గురించి అయితే మీరు చాలా మా ఊరు గురించి గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఉండే. అటువంటి చెట్టు పడిపోయేటప్పటికి మా ఊర్లో ఏదో కోల్పోయినంత బాధగా ఉందండి మాకు. ఉంటే ఈ లోపల మన ఈయన దుర్గాప్రసాద్ గారు, యాక్చువల్ దుర్గాప్రసాద్ గారు వాళ్ళ సంస్థ ద్వారా వారికి ఎలా తెలిసిందో కానివ్వండి, వాళ్ళ పాపం వచ్చి ఈ ఊరు వచ్చి వర్షాలండి, అప్పుడు వర్షాలు పుడుతున్న వర్షంలో కూడా అలా తడుచుకుంటూ వచ్చి ఈ చెట్టు పునర్నిర్మాణం మేము చేయగలం, ఆ నమ్మకం మాకు ఉంది అనే ధీమాతోటి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పారండి. ఆయన చెప్తే కొంతమంది హేళన చేశారండి. ఇది నిద్రగన్నేరు చెట్టు అయినప్పటికీ దీని కొమ్మలు గోదావరిలోకి పెరిగి ఉండడంతో ప్రకృతి అందాలను సంతరించుకుంది. సినిమా వాళ్లకు సెంటిమెంటుగా మారి గ్రామానికి పేరు తెచ్చిన ఈ చెట్టును కాపాడుకోలేకపోవడం దురదృష్టకరమని ఆవేదన చెందారు. ఎన్నో వరదల్ని, తుఫానులను తట్టుకుని తరతరాలను చూసుకుంటూ కుమారదేవం గ్రామానికి ఎంతో గుర్తింపు తెచ్చిన ఈ సినిమా చెట్టు కూలిపోవడంతో దిగ్భ్రాంతి చెందిన ప్రకృతి ప్రేమికులు, గ్రామస్తులు సినిమా చెట్టు మళ్లీ చిగురించడంతో వీరి ఆనందానికి హద్దుల్లేవు. సినిమా చెట్టు మళ్లీ బతుకుతుందంటే నమ్మశక్యంగా లేదని అన్నవారంతా ఇప్పుడు చెట్టును చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చెట్టు మా ఊర్లోనే ఉందండి. ఇది పడిపోయి ఇంచుమించుగా సంవత్సరం అవుతుందండి. దాన్ని రోటరీ ఐకాన్ మారుల ద్వారా వచ్చి దాన్ని రీప్లాంటేషన్ చేస్తామని చెప్పి చేశారు. అది కొంతవరకు సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తుంది. తర్వాత ఆ రోజు మీ మీడియా వాళ్ళ ద్వారా, అందరి ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, గవర్నమెంట్ అందరూ స్పందించి అక్కడతో వదిలేశారు దాన్ని పట్టుకోకుండా. ఇదంతా వాళ్ళంతా డెవలప్ చేస్తామండి, అదని ఇదని కలెక్టర్ గారు వచ్చి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వరకు ఎంత చిన్న ఇది కూడా వేసిన దాఖలాలు లేవు గవర్నమెంట్ తరఫు నుంచి. ఆ రోటరీ ఐకాన్ వాళ్ళే వచ్చి దాన్ని ఇచ్చేయడం తప్పితే అన్నీ ఇక్కడే తీసినాయండి. బొబ్బుల బ్రహ్మణ బొబ్బుల బ్రహ్మణ ఇటు సీతారు ఏంటండి, అన్నీ ఇక్కడ తీసినాయనండి.
ఉదయం గోదావరి రేవులో చాలా పెద్ద చెట్టు మా చిన్నప్పటి నుంచి ఉందండి. అది గోదావరి రావటం వల్ల పెద్ద గోదావరికి సీకి పడిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ప్రవర్శించి పెద్దగా అయ్యిందండి. మా చిన్నప్పుడు మేము అట్ల తద్దికి ఉయ్యాల వేసుకుని చాలా సినిమాలు తీశారండి, చాలా షూటింగ్లు చేశారండి. షూటింగ్ ప్రతి సినిమాలోనూ ఒక సీన్ అయినా తీశారండి. కుమారదేవంలోని, పట్టిసీమలోని, పోలవరం, పోసమ్మ గుడి, ఈ గోదావరి రేవులో సినిమా అంటూ లేదండి. ఈ చెట్టు చాలా ఆనందంగా ఉండేదండి. ఇప్పుడు మళ్ళీ మాకు ప్రవేశించి పెద్దది అవుతుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు చాలా బాగుందండి. చెట్టు కాడ చాలా ప్రయత్నాలు చేయాలని చూస్తున్నామండి. సినిమా చెట్టు నేలకు ఒరిగిపోవడంతో ప్రజలు, సినిమా ప్రేమికులు, చిత్ర పరిశ్రమ పెద్దలు చాలామంది తన బాధని, చెట్టుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. దీనిపై కలెక్టర్, ఫారెస్ట్ అధికారులు స్పందించి సినిమా చెట్టును పునరుద్ధరించి ప్రజలకు అందించాలని సంకల్పించారు. రాజమండ్రికి చెందిన రైతు దుర్గాప్రసాద్ సాయంతో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా చెట్టును మొదలు నుంచి 4 అడుగులు కట్ చేసి 2 భాగాలను కలిపి రసాయనాలు పూసి చెట్టును పరిరక్షించారు. ఈ విధానంలో చెట్టు చిగురిస్తుంది. ఇప్పటికి 16 నెలలు కావడంతో 3 నుంచి 5 అడుగుల ఎత్తు వరకు మొలకలు వచ్చాయి. వచ్చే ఏడాది మే నాటికి 50 మంది కూర్చుంటే నీడనిచ్చే స్థాయికి చెట్టు ఎదుగుతుందని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. సినిమా చెట్టు ఊరికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తుందని అంటున్నారు. త్వరలో సినిమా షూటింగులకు అనువుగా సిద్ధమవుతుందని చెట్టు సంరక్షకులు దుర్గాప్రసాద్ చెబుతున్నారు. ఇలా బతికించాలంటే పడిపోయిన తర్వాత ఊరందరూ, గ్రామస్తులందరూ కొంచెం చాలా దిగ్బంధంలో ఉన్నారు కనుక మన నోటీస్కి వచ్చిందండి. మన నోటీస్కి వచ్చిన తర్వాత మనం వచ్చి ఈ చెట్టు బ్రతుకుతుంది, మనం బ్రతికిద్దామని చెప్పేసి మనం ప్రయాణం స్టార్ట్ చేసామండి. అయితే అప్పుడు ఏంటంటే గోదావరి వరదల టైం కనుక మొత్తం మన ఈ ప్రాంగణం అంతా నీరు ఉంది కిందంతా. దాని గురించి మనకు అనుకూలించక పరిస్థితి ఇబ్బంది అయ్యి దీన్ని హైట్గా నిలబెట్టడం జరగలేదండి. ఇక్కడ గోదావరి కొట్టినట్టు మనం ఏం చేస్తామంటే మినిమం 30 అడుగుల నుంచి 40 అడుగులు నిలబెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి అనుకూలం ప్లేస్ లేదు కనుక ఇంత హైటే మనం నిలబెట్టాల్సి వచ్చింది. నిలబెట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే 5 రోజులు పట్టింది ప్రాసెస్ చేసి దీన్ని అంతా తరలించేసరికి. అక్కడి నుంచి 45 రోజుల్లో మనం చిగురిస్తుందని గ్రామస్తులకి మనం ప్రామిస్ చేసాం. దాని ప్రకారం 40 రోజులకే మనం వేర్ల నుంచి మంచి మొక్కలు రావడం మొదలుపెట్టినాయి. అక్కడి నుంచి మనం సంవత్సరం పాటు ఇంచుమించుగా రోజు రాజమండ్రి నుంచి వస్తూ ఒక 3 మనుషుల బృందం దీన్ని ప్రతిరోజు చంటిపెట్టిని చూసినట్టుగా చూడడం జరిగింది. సంవత్సరం తర్వాత నుంచి వారానికి ఒకసారి వస్తామండి. ఇంకొక మనం మే నెల నాటికల్లా ఇక్కడ ఇంచుమించుగా ఒక 50 మంది కూర్చొని నీడనిస్తుందని మన గట్టి నమ్మకం. సినిమా చెట్టు ఉన్న కుమారదేవం స్నానఘట్టాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ చెట్టు నేలకొరిగిన సమయంలో ఇచ్చిన హామీ మేరకు సందర్శకులు వచ్చేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. పునరుజ్జీవమైన సినిమా చెట్టు వచ్చే పురస్కారాల నాటికి పూర్వ వైభవం సంతరించుకునేలా తీర్చిదిద్దాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.